హలో అండి, నమస్తే అందరికీ. మనం ఇప్పుడు ఈ పొన్నగంటి ఆకు ఉంది చూడండి, ఇన్ని టబ్బుల్లో ఉంది. 1 2 3 4 5 6 టబ్బుల్లో ఇక్కడ ఉంది. మళ్ళీ అక్కడ ఒక టబ్బు ఉంది, ఇంకెక్కడన్నా ఉందేమో చూసి కోసుకొని ఈరోజు నేను ఊరికి వెళ్తున్నా, మా బంధువుల ఇంటికి వెళ్తున్నా. వాళ్ళకి అక్కడ మన బంధువులు వస్తారు, వచ్చిన వరకు కోస్తా. వాళ్ళందరికీ ఎవరికి ఏది కావాలో అది తీసుకుంటారండి. గోంగూర కూడా ఏమైనా ఉందేమో చూస్తా. ఇప్పుడు ఇది నిన్ననే కోసాను, కూర చేశాను, మీకు షార్ట్లో పెట్టా. ఇది ఇప్పుడు ఈరోజు కోస్తున్నా. ఇది కూడా చూపిద్దామని చెప్పి నాకు ఆనందం అండి. నా ఆనందం కోసం ఇదంతా చెప్తున్నా, చూపిస్తున్నాను. ఎందుకమ్మా ఇవన్నీ చూపించాలా అంటే, ఏమో పండించుకునేవాళ్ళు మాకు నన్ను చూసి ఎవరైనా ఓహో ఇట్లా ఇస్తే పక్కన వాళ్ళు కూడా వండుకొని తింటారు కదా అని ఒక ఆలోచన వాళ్ళకి వచ్చిద్దేమో అని నేను ట్రై చేస్తున్నా. ఉన్నంతలో మనం పక్కన వాళ్ళకి కూడా ఇస్తే వాళ్ళు తింటారు కదా అని. అందుకే ఇప్పుడు అవి కోసుకొని ఊరికి తీసుకెళ్తున్నా, అక్కడ చూపిస్తా మళ్ళా. ఇదండి, పూలు కోసాను, గోంగూర కోసాను, 2 కట్టలు అయింది గోంగూర. ఇదిగండి ఎంత వచ్చిందో చూడండి, పొన్నగంటి ఆకు. ఇదంతా కోసుకున్నా. 2 బెండకాయలు ఎక్కినాయి. ఇంకా ఇదిగండి ఇక్కడ బచ్చలాకు, ఎర్ర బచ్చలి, ఆకుపచ్చ, కలర్ బచ్చలి 2 కోసుకున్నా. ఇప్పుడు ఇది తీసుకెళ్తా ఊరికి. ఇదండి అందరికీ. ఇదిగండి ఆకుకూరలు తీసుకొని వచ్చాను, ఊరికి వెళ్తున్నానని చెప్పా కదా. ఇప్పుడు ఇవన్నీ మా వాళ్ళకి ఇద్దామని చెప్పి తీసుకొని వచ్చా. ముక్తినోదలపాడు వచ్చానండి. ఇప్పుడు ఇక్కడ కొలుపులు ఉంటే అమ్మవారి కొలుపులు, ఇక్కడికి వచ్చాను. వస్తా ఇంక ఈ ఆకుకూరలు తీసుకొని వచ్చాను. చూపించు, మొత్తం చూపించు. ఫ్రెండ్ వాళ్ళు వీళ్ళకి తీసుకొచ్చా. మా వదిన గారు, వీళ్ళ మరదలు అమ్మాయి, వీళ్ళ పిల్లలు 2 అండి. ఒకళ్ళు స్వీడను, ఒకళ్ళు సౌదీలో ఉంటారు. వీళ్ళందరూ వచ్చారని చెప్పి ఇంక ఈ ఆకుకూరలన్నీ తీసుకొని వచ్చా. ఇప్పుడు ఎవరికి కావాలో వాళ్ళు తీసుకుంటారు, ఇస్తారండి. ఇది ఇచ్చేదా నీకు? చెప్పాలి, మా అందరికి ఇష్టం పండించి కష్టపడి అని చెప్పి. ఇదిగండి బచ్చలాకి ఇచ్చాను వీళ్ళకి. అదినా ఇదిగండి మా కోడల వల్ల పెద్దమ్మ అండి. వీళ్ళు అమ్మనగోళ్ళ నుంచి వచ్చారు. మేము ఇప్పుడు ముక్తినోదలపాడులో అందరం కలిసాము ఇక్కడ. వీళ్ళందరికీ ఇస్తున్నాను ఇప్పుడు. రావాలి ఉందండి, ఇక్కడ దగ్గరలో ఈ అమ్మాయి కూడా వీళ్ళ మరదలండి, తమ్ముడు భార్య. వీళ్ళందరూ వచ్చారని తీసుకొని వచ్చానండి. వీళ్ళ గోంగూర ఇష్టం అంట, గోంగూర ఇస్తున్నా ఈ పిల్లలిద్దరికి. ముందుకురా, కొంచెం దగ్గర వచ్చి అందరు కేసులు మీకేమన్నా అక్కడ దొరికాయి? ఇవన్నీ దొరుకుతాయా లేదా? ఎంత వచ్చింది? 1 minute 41 seconds. ఇది సెకండ్. 3 seconds 3 minutes తీయచ్చు. మీకు అక్కడ అన్నీ దొరుకుతాయి ఆకుకూరలు? మీకు అసలు ఏం దొరుకుతా? ఆకుకూరలు ఏం దొరుకుతా? మరి ఎట్లా? ఇంకా అన్ని కూరగాయలతోటేనా? మీరు పంపించాలి, పార్సల్ వేయాలి. పార్సల్ పోయే పని అయితే అందరూ పంపిను. అక్కడికి వీళ్ళకి దొరకడం వల్ల అసలు ఎవరికైనా పంపిస్తా. బిల్లు ఏమన్నా కానీ ఉండవుగా, పాడైపోతాయి కదా. ఇన్ని రోజులు ఉండవు కదా. ఎవరైనా మీరు వెళ్ళే రోజు కనుక తీసుకెళ్ళవచ్చు కదా. వెళ్ళే రోజు చెప్పండి, అప్పుడు నేను పోషిస్తాను.
నేను తెచ్చి మీకు ఇస్తాను. మీరు వెళ్ళే టయానికి మీరు బ్యాగ్లో పార్సల్ చేసి తీసుకెళ్ళొచ్చా? తీసుకెళ్ళొచ్చు, కరివేపాకు తీసుకెళ్తాం. కరివేపాకు అసలు పట్టుకుంటున్నారు ఏంటి? ఏమో మేము తీసుకెళ్తాము. అదైతే ఇది తీసుకెళ్ళొచ్చు అనుకుంటే మీకు కవర్లో పెట్టుకొని ప్యాకింగ్ చేసుకొని నీట్గా తీసుకెళ్ళొచ్చు. ఓకే అండి, అందరూ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆంటీ. సరే అండి, ఉంటానండి. అయితే బాయ్ అండి అందరికీ. బాయ్ బాయ్ బాయ్. ఇట్లానే అందరు పండించి మీ దగ్గర ఉన్న వాళ్ళకి ఎవరికైనా పంచండి. ఒక్కొక్కళ్ళు చేయలేని వాళ్ళు ఉంటారు కదా. నేను మొదలుపెట్టిందే ఇందుకు. ఇప్పుడు యూట్యూబ్లో నేను చెప్తానని కూడా ఇట్లా ముందుకు వచ్చింది. ఇట్లా మనం కష్టపడి పండించి చేసుకోలేని వాళ్ళకి, కుదరని వాళ్ళకి ఇద్దామని చెప్పి నేను ఇట్లా మొదలు పెట్టానండి. మీరు కూడా ఎవరైనా అట్లా ఉంటే ఇవ్వండి, మీ ఇళ్ళ పక్కన వాళ్ళకి ఇవ్వండి. మీరు పెంచే వాళ్ళు ఎవరైనా ఉంటే అందరూ పెంచుకోండి. ఇంకా చేయాలనుకున్న వాళ్ళకి ఎట్లా చేయాలి, ఎట్లా మొదలు పెట్టాలని డౌట్లు కూడా ఉంటాయి కొన్ని. నేను దాని మీద ఒక వీడియో కూడా చేస్తాను. మీరు అట్లా చేసుకొని పండించుకోండి. ఎవరి ఇంట్లో వాళ్ళు ఫుడ్ వాళ్ళు పండించుకోండి. పిల్లలకి ఇప్పుడు వాళ్ళు ఎక్కడో ఉన్నారు, వాళ్ళకి దొరకవంట ఆకుకూరలు. వాళ్ళు అక్కడ ఉండి చేయలేరు. వాళ్ళు మనకి వీలు ఉంది. ఇక్కడ మనం ఇండియాలో ఉండే వాళ్ళకి మనకు వీలు ఉంది, మనం చేసుకోవచ్చు. చేసుకునేవాళ్ళు, పెంచేవాళ్ళు పెంచండి అండి. ఓకే అండి, బాయ్ అండి, నమస్తే.